ఏపీలో అభివృద్ధి జరగలేదంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి జరిగిందంటున్నారు కర్నూలు వాసులు. 16 ఏళ్లుగా రోడ్డు కోసం చేసిన నిరీక్షణ ఫలించిందంటున్నారు కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామస్తులు. 3 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు నిర్మాణమే అభివృద్ధికి సజీవ సాక్ష్యమంటూ చూపిస్తున్నారు. జై జగన్ అంటున్న కృష్ణాపురం గ్రామస్తులతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనం చెప్పిన విధంగానైతే గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ రోడ్ అనేది లేదు. ఈ యొక్క ప్రాంతానికి రావాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఈ గ్రామంలో కనపడేది. అయితే ఈ యొక్క ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క రోడ్డు వేయడం వలన ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంత ఇబ్బంది ఉండేది ఈ యొక్క రోడ్డు లేకపోవడం వలన? చాలా ఇబ్బంది ఉండేదన్న. ఒక 16-17 ఏళ్ళ నుంచి యాక్సిడెంట్ అయినాయి. రోడ్డు బాలేక గుంతలు, ఇది దాదాపు డోన్ వరకు 40 పల్లెలు 37-38 పల్లెలు ఉన్నాయన్న. ఇప్పుడు ఈ 15 ఏళ్ళ నుంచి చాలా నరకం అనిపించామన్న. రోడ్డు లేక గుంతలు పడి మేము ఇంతకుముందు ప్రభుత్వంలో అడిగినాం, అటువైనా ప్రభుత్వంలో అడిగినాం, మాకేమీ అప్పుడు ఇప్పుడు అని చెప్పి శాంక్షన్ చేస్తామని చేయలేదు. ఇప్పుడు కోట్ల చౌదరెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రోడ్డు కావాలన్నా ఇది చాలా ఇబ్బంది అంటే ఆయన మాకు శాంక్షన్ చేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు వేయడం జరిగింది. ముందు ఉన్న పాలకులు ఎవరు ఎందుకు పట్టించుకోలేదంటారు? పట్టించుకోలేదు సార్, ఎవరు పట్టించుకోలేదు. యాక్చువల్గా ప్రతిసారి విలేకరులు, మా ఊరు సర్పంచ్ విలేకరుని పిలిపించి ఫోటో పెట్టడం, ఆయన మాకు రోడ్డు రాకపోవడం. ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారి దయతో మాకు రోడ్డు వచ్చింది. ఇప్పుడు సంతోషం. ఇన్ని రోజులకి గ్రామం నుంచి మాకు గొప్ప అవకాశం వచ్చింది ఈ రోడ్డు వేయించడం వల్ల. అంటే 3 మండలాలు అంటున్నారు కదా, ఏ మండలాలు వస్తాయి? కృష్ణగిరి, డోను, వెల్దుర్తి, ఇట్లా పోతే దేవనకొండ కూడా పోతుంది ఈ ఊరు నుంచి. 4 మండలాలకు సర్వంగా అవుతుంది. అంటే దాదాపు 40 పల్లెలు పైనే ఉంటాయి. ఇంకా అంటే ఇక్కడ గుత్తి నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ కోడుమూరికి, యమునూరు క్రాస్ ఈ రూట్లోనే వెళ్ళిపోతారు అందరూ. అంత దగ్గర సర్వే రోడ్ ఇది. ఎంత అధ్వానంగా ఉండేది ఇక్కడ రోడ్లు? అధ్వానంగా సార్. అసలు వాన వచ్చిందంటే గుంత ఎక్కడ ఉందో, సదురు ఎక్కడ ఉందో కనపడలేదు. అసలు ఎక్కడ కనపడలేదు. ఏదో మాకు ఇంతమంది మంత్రి, ఎమ్మెల్యే ఈ ఊరు మగం ఇంతవరకు ఎంపీ చూసలేడు, ఎమ్మెల్యే చూసలేడు, ఈ ఊరు మగమే చూసలేరు వాళ్ళు. ఆయన ఇటు వెళ్ళిపోతానికి సరణపోయినాడు కానీ ఇదే ఊరు ఆయన స్వగ్రామం ఎర్రగుడి. ఆయన ఇటు వెళ్ళిపోయినాడు కానీ అన్నాడు ఆయన మగం ఈ ఊరు చూసలేరు. ఎంపీ కూడా చూసలేడు అసలు ఇంతవరకు అయింది. ఊరికే నేను ప్రకాలు కలిపి తింటాను, బాగా తిని పక్క పాటలే దుంకినాడు అంతేగాని ఏ చేసినాడు ఆయన వచ్చి. ఆయన ఎట్లా ఉంది రోడ్డు? ఇప్పుడు మొన్న మా హర్షవర్ధన్ రెడ్డి గారు నేను ఎలక్షన్ లోపల వేపిస్తానంటే ఆయన కరెక్ట్ వేయించినట్టు ఆయనకి ఊర్లోకి వస్తున్నాడు, వచ్చినాడు. గతంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రామ పరిస్థితులు కానీ ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పోవాలంటే ఇదే దారి ద్వారానే పోవాలని చెప్పేసి మీ తోటి గ్రామస్తులు చెప్తున్నారు కదా, ఎట్లా ఉండేది అంటారు? గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నామన్న. ఎక్కడ ఎప్పుడు కానీ ఎవరు ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది లేదు. ఒక టీడీ ప్రభుత్వం కానీ ఓట్ల ఎప్పుడు వస్తారు, మాట చెప్తారు, మీ ఊరికి రోడ్ వేపిస్తా, మాకు ఓట్లు వేయండి అంటారు. తర్వాత ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మేము వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరూ మనకి సహకరించినారు. అధ్వానంగా ఉన్న రోడ్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయాము. అటువంటిది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రోడ్డు వేయడం వలన తమకు ఎంతగానో మేలు చేసిన విధంగా ఉందని, ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రోడ్డు వేసి తమని ఆదుకున్నారని చెప్పేసి ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.